హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కామెడీ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈఎస్ఐసి నుంచి 4312 పోస్టులతోటి అన్ని రాష్ట్రాల్లో కలిపి మనకి స్టేట్ వైజ్గా నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ రాష్ట్రానికైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి మొత్తం 4312 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ వారికి కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ఆ యొక్క నోటిఫికేషన్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 15వ తేదీలోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కావాలి, వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను మీకు ఏపీకి, తెలంగాణకి, అలాగే ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ముందుగా తెలంగాణ రీజియన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాము. తెలంగాణ రీజియన్ ఈఎస్ఐసి కార్పొరేషన్ కింద మనకి అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. యూడీసీ కింద మనకి 25 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ కింద 4 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 43 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఇక్కడైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీకు యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్కి అయితే స్టార్టింగ్లోనే మీకు 35,000 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. అదే ఎంటీఎస్కి అయితే 25,000 ప్లస్ శాలరీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూడీసీకి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి డేటాబేసెస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దానితో పాటు మీకు ఇక్కడ స్కిల్కి సంబంధించి డిక్టేషన్లో 10 మినిట్స్ 80 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 10 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఇంకా ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 మినిట్స్ ఇంగ్లీష్లో, 65 మినిట్స్ హిందీలో మీరు చేయగలగాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎంటీఎస్కి సంబంధించి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు వయసు అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. అది కూడా ఫిబ్రవరి 15, 2022 నాటికి ఈ పర్టికులర్ ఏజ్ అయితే ఉండాలి. అదే ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అది కూడా ఫిబ్రవరి 15, 2022 నాటికి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్ అని చెప్పేసి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులన్నిటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారే కాదు, ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి వారందరూ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇతర రాష్ట్రాలకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫిబ్రవరి 15వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ esi.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించిన పేమెంట్ ఆఫ్ ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 250 రూపాయల ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 రూపాయల ఫీ అనేది పే చేయాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అన్ని కేటగిరీస్కి సంబంధించి 250 రూపాయల ఫీ అయితే పే చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆన్లైన్ మోడ్లోనే మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ ఫోటోగ్రాఫ్స్ అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండి మీరు అప్లోడ్ చేయాలనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏపీలో కూడా మనకి యూడీసీ, స్టెనోగ్రాఫర్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీజియన్ కింద మనకి ఈఎస్ఐసి కార్పొరేషన్ నుంచి మనకి కొన్ని వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. చాలా తక్కువ ఉన్నాయి ఏపీకి. యూడీసీ కింద 7 పోస్టులు, స్టెనోగ్రాఫర్ కింద 2 పోస్టులు, ఎంటీఎస్ కింద 26 పోస్టులు ఉన్నాయి. సేమ్ అవే క్వాలిఫికేషన్స్, అదే రిక్వైర్మెంట్స్, అదే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి
క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. వీటికి సంబంధించి ఈ యొక్క మార్క్స్ని మీకు ఫైనల్ మార్క్స్లో కన్సిడర్ చేయరు, జస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి. ప్రిలిమ్స్లో మనకి ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మొత్తంగా మనకి అన్ని సెక్షన్స్లో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు ఈ 2 లాంగ్వేజెస్లోనే ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 వచ్చేసి 1:10 రేషియోలో దీనికి సంబంధించి, అంటే 10 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫేజ్ 2కి సంబంధించి పర్టికులర్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫేజ్ 2 కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 2కి సంబంధించి మనకి ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ చొప్పున 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి వస్తాయి. మీరు 2 అవర్స్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఫేజ్ 2 కంప్లీట్ చేసినటువంటి వారికి దీనికి కూడా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది 1/4లో. దీనికి సంబంధించి 5 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇంటూ 5 టైమ్స్ వేస్తే అంతమందిని ఇక్కడ ఫేజ్ 3కి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫేజ్ 3 మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మనకి మీరు ఇక్కడ 2 పవర్ పాయింట్ స్లైడ్స్ అనేవి ప్రిపేర్ చేయాలి, 10 మార్కులకు ఉంటుంది. తర్వాత టైపింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో మీరు చేయాలి, 20 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి, 20 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 50 మార్క్స్ 30 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఇది కూడా మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ మార్క్స్ కన్సిడర్ చేసేది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. సో మనకి ఇక్కడ ఫేజ్ 2లో ఏవైతే 200 మార్క్స్కి ఉందో ఆ మార్క్స్ని మనకి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ తీసుకుంటారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫేజ్ 1లో అలాగే ఫేజ్ 2లో మనకి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ రావాలి, ఓబీసీ క్యాండిడేట్స్కి 40%, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 40%, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఇక్కడ 35% ఆఫ్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30% రావాలి. ఇంకా స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 200 మార్క్స్కి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. సెక్షనల్ టైమింగ్ ప్రకారం మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుందని మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్లో మీరు ఇక్కడ దీనికి సంబంధించి మీరు టైపింగు అలాగే స్టెనోగ్రఫీ అనేది చేయాల్సి ఉంటుంది 70 మినిట్స్లో. ఇక్కడ దీనికి సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నార్మల్ క్యాండిడేట్స్కి 50 మినిట్స్ అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, మెయిన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ మార్క్స్ని కన్సిడర్ చేసే విధంగా ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్కి. సో ప్రిలిమ్స్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. 1 అవర్లో కంప్లీట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ నుంచి 10 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని తీసుకుంటారనమాట. టోటల్ వేకెన్సీస్ ఇంటూ 10 టైమ్స్ వేస్తారు. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపరు. సో దీనికి కూడా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఓన్లీ మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 2 కండిషన్స్ అయితే పెట్టారు. ఫస్ట్ ఈ అనేటువంటి కండిషన్ చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ దట్ ఈస్ యూడీసీ స్టెనోగ్రాఫర్ అండ్ ఎంటీఎస్ ఇన్ సేమ్ ఆర్ డిఫరెంట్ రీజియన్ ఆర్ స్టేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. హవెవర్ ఏ సింగిల్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఫర్ ఏ సింగిల్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ ప్రిసీడింగ్ పారాగ్రాఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్టేట్లో మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఫస్ట్ యూడీసీకి పెట్టి ఆ తర్వాత స్టెనోగ్రాఫర్కి పెట్టి ఆ తర్వాత ఎంటీఎస్కి పెట్టుకోవచ్చు. అయితే మీరు యూడీసీకి పెట్టుకోవాలంటే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, స్టెనోగ్రాఫర్కి పెట్టుకోవాలంటే ఇంకొక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఎంటీఎస్కి పెట్టుకోవాలంటే మరొక అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. తర్వాత డి అనేటువంటి పాయింట్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఏ సింగిల్ పోస్ట్ ఇన్ ఈఎస్ఐసి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు తెలంగాణ అనేటువంటి స్టేట్లో యూడీసీ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసినా లేదా ఇతర పోస్టులకి అప్లై చేసి తర్వాత ఏపీ అనేటువంటి స్టేట్లో మీరు యూడీసీకి అలాగే ఇంకా ఇతర పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే సేమ్ పోస్టులకి మీరు ఇతర రాష్ట్రాల్లో కూడా అప్లై చేశారు కాబట్టి అవన్నీ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఒక స్టేట్కి సంబంధించి ఇక్కడ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి
మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఫీ అయితే మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ని ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మోడిఫై చేయడం కుదరదని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనేది మనకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫిబ్రవరి 15th తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఎప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారనేది మనకి తెలుస్తుందన్నమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఇమీడియట్గా ఇప్పటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి, మన సొంత జిల్లాల్లోనే ఉంటాయన్నమాట మ్యాక్సిమమ్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వేరే రాష్ట్రాలకి అప్లై చేసుకున్నప్పుడు దీనికి సంబంధించి మీరు 3 years మీరు వర్క్ చేసిన తర్వాత ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ కింద మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, మీ సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే 3 సంవత్సరాల పాటు మీరు ఆ పర్టికులర్ స్టేట్లో, అది ఏ స్టేట్ అయినా కావచ్చు, మీరు పనిచేయాల్సి ఉంటుంది. పనిచేసిన తర్వాత మీరు ఇంటర్ స్టేట్ కానీ లేదా ఆ స్టేట్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. మీకు నచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.